చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకుందామా, ఎండాకాలం కదా కడుపులో హాయిగా ఉంటుంది. మరి మా వాడు ఫ్రూట్స్ ఎన్ని పెట్టినా కానీ వాడు తినే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే యాపిల్, బనానా, ఇప్పుడిప్పుడు కొంచెం వాటర్ మిలను, క్యారెట్, ఇవి మాత్రమే తింటుండన్నమాట. ఎప్పుడు ఏ ఫ్రూట్ పెట్టినా తింటలేడా ఈడితో, ఇట్లా కాదని చెప్పేసి ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే చేసేసిన. మొత్తానికి చేసినాకైనా తింటాడేమోనని నేను అనుకుంటే ఏం చేశాడో లాస్ట్లో మీరే చూద్దురు. కానీ ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తా, వినేసేయండి. 1/2 లీటర్ పాలైతే తీసుకున్నాను. అందులో కొన్ని కావాల్సినన్ని వాటర్ కూడా కలుపుకోవాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు కావాల్సినంత చక్కెర కూడా వేసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టేస్ట్కి దగ్గర షుగర్ వేసుకుంటే బెటర్, అంటే కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అన్న ఫీలింగ్. ఇంకా అది బాగా మరిగిపోయిన తర్వాత చక్కెర కూడా బాగా కరిగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంత కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి కలుపుకున్నా. ఎందుకంటే నేను పాలు తీయడం మర్చిపోయాను కాబట్టి. ఇంకా అది కూడా కలిపేసుకున్నాక చిక్కగా అవుతుంది. అందులో మనకు కావాల్సినన్ని ఫ్రూట్స్ వేసుకోవడమే. నేను కొంచెం చల్లగైనా ఇద్దామని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి, పాలు అలాగే ఫ్రూట్స్ వేయకముందే. ఇంకా బయటికి తీసిన తర్వాత మళ్ళీ అందులో ఫ్రూట్స్ అన్ని వేసి కొంచెం సబ్జా సీడ్స్ మంచిది కదా ఎండాకాలం, అందుకే అవి కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టిన. కొంచెం కూల్గా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంకా అది బయటికి తీసుకొని మా పాప వచ్చాక ఇద్దరికి బౌల్స్లో వేసి అయితే ఇచ్చేసిన. మా పాప అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఫ్రూట్స్ ఏమేమి వేయాలంటారేమో, మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అయితే వేసేసుకోండి. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి, నేను వేసిన. ఏమేమి వేసిన అంటే ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, అవైతే వేసిన. ఇంకా మావాడైతే అన్ని ఫ్రూట్స్ ఉంటే కూడా అందులోంచి బనానా ఏరుకొని తిన్నాడు. ఏం చెప్పనండి, బనానా యాపిల్ ఏరుకొని తిన్నాడు. ఇట్లుంటుంది మా వాడితో. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.